ప్రైజ్ దొలాడండి అందరికీ సత్య సువార్త ప్రకటన ఛానల్ చూస్తున్నటువంటి ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామమున వందనములు మరియు శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. మిత్రులారా, ఈరోజు మనము దేవుడు అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, యేసయ్య ఎందుకు వచ్చాడు, పుట్టుక కారణం ఏంటి, ఆ పుట్టుకలో ఉన్న రహస్యం ఏమిటి, ఈరోజు తెలుసుకుందాం. మనం మొదటగా యేసు ప్రభుల వారు మనుష్య రీతిగా ఎందుకు వచ్చాడు, ఆయన ఒక మనిషిగా రావడానికి కారణం ఏంటి అంటే, నశించిన దానిని వెతికి రక్షించడం కోసం మనుష్య కుమారుడు లోకమునకు వచ్చినన్నమాట సత్యము. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాట మనకు దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేయడం జరిగింది. మరి యేసు ప్రభుల వారి పుట్టుకను ముందుగానే తెలియజేశారంటే అవును. యెషయా ప్రవక్త 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలోను మరియు 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన పుట్టుకను మనం చూస్తాం. అక్కడ కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది అని 7వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేస్తే, ఆయన ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, అద్భుతకరుడు అనే విషయాలను యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవక్త తెలియజేస్తాడు. అంటే యేసయ్య రాకకు ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి ప్రవక్తలు ప్రవచించడం జరిగింది లేఖనాల ద్వారా. మరి ఈ లేఖనాలను నమ్మినటువంటి చాలామంది కూడా యేసు ప్రభుల వారు మొదటి రాకడగా ఆయన పుట్టుకను చూస్తాం. మరి ఆయన వచ్చి మరి దేనికోసం వచ్చాడు, ఎవరిని రక్షించాలి అంటే పాపంలో ఉన్నటువంటి మనుషులను రక్షించడం కోసం, వారికి నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం, వారికి మరి చెడు మార్గముల నుంచి మంచి మార్గంలో వారిని పయనింపజేయడం కోసం, మరి పాపలోకంలో ఉన్నటువంటి ఈ లోక మాలిన్యం అంటబడినటువంటి ఆ బిడ్డలకి ఒక నూతనమైనటువంటి మార్గాన్ని ఉద్దేశించినటువంటి జీవ మార్గాన్ని వాళ్ళకు బోధించడం జరిగింది మనుష్య రీతిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు. మరి ఈ యొక్క పుట్టుకను మరి ఎవరెవరు సెలబ్రేట్ చేసుకున్నారు అంటే, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులైనట్టుగా చూస్తూ ఉన్నాం. మరి యేసయ్య పుట్టుకను తెలియజేసింది ఒక నక్షత్రం. మరి ఈరోజు మనము ఉన్నాము. మరి యేసయ్య పుట్టుకను తెలియజేస్తున్నావా? ఎంతమందికి చెప్పారు మనము యేసయ్య రక్షకుడు, నిజమైన దేవుడు అని, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు అని, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడని మనం ఎంతమందికి తెలియజేస్తున్నాం? ఒకవేళ ఇంతవరకు చెప్పనట్లయితే మిత్రులారా, ఈరోజే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. మీరు దేవుని యొక్క వార్తను తెలియచేయండి అందరికీ. మేము క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఇది దేవుడిచ్చిన మాకు గొప్ప ఆధిక్యత అని చెప్పండి. మా కోసం ఆ పరమ తండ్రి దిగి వచ్చాడని చెప్పండి. మా కోసమే ఆయన శిలువ త్యాగం చేశాడు అని చెప్పండి. కాబట్టి ఎవరు ఇలాంటి మరి మనకు విమోచన ఇస్తారు? ఒక యేసయ్య తప్ప ఎవడు ఇయ్యరని చెప్పండి. అంతేకాకుండా మరి ఈ యొక్క క్రిస్మస్లో ఇంకా ఎవరైనా పాల్గొన్నారా అంటే, ఆనాడు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు కూడా ఆ యొక్క క్రిస్మస్ పండుగలో పాల్గొన్నారు. మరి యేసయ్య పుట్టినప్పుడు ఒక దూత వచ్చి ఆ గొర్రెలకు తెలియజెప్పడం జరిగింది, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని. వెంటనే అక్కడున్న గొర్రెల కాపరులు వెళ్ళి శిశువును, తల్లిని చూసి అక్కడ వాళ్ళు సంతోషించినట్టుగా వ్రాయబడింది లూకాసు వార్త 2వ అధ్యాయంలో. మరి మనం సంతోషిస్తున్నామా? కేవలం ఇంటిని శుభ్రం చేసుకొని సంతోషిస్తున్నామా? నూతన వస్త్రాలు ధరించి సంతోషిస్తున్నామా? కానీ మన హృదయంలో యేసయ్య పుట్టాడు అని సంతోషిస్తున్నామా? ఒకవేళ ఇంతవరకు ఎవరైనా అలాగా ఈ సంతోషంలో పాలు పొందని వాళ్ళు ఉంటే, ఈరోజు యేసయ్య మనందరి కోసం వచ్చాడు అని కృతజ్ఞతగా ఆయన స్తుతించండి, ప్రార్థించండి, ఆరాధించండి. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. కాబట్టి అందరూ క్రీస్తుని ఆరాధించండి, ఆ నిత్య జీవమునకు వారసులు అవ్వండి. అంతేకాకుండా దేవుడు సెలవిస్తున్నాడు, ఇంతకు ముందు మీరు పయనించే మార్గంలో పయనించకండి. దేవుణ్ణి ఆరాధించిన తర్వాత, నిజ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన రక్షకుడు అని తెలుసుకున్న తర్వాత మీరు ఆయనను ఆరాధించే బిడ్డలుగా, ఆయనను స్తుతించే బిడ్డలా, ఆయన వాక్యమును ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులు, సహోదరులారా, అందరూ కూడా యేసయ్య జన్మను జరుపుకుంటూనే అందులో మన పాత్ర ఏంటో తెలుసుకొని దాన్ని కొనసాగించవలసిందిగా మీకందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభములు తెలియచేస్తూ చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఈ జన్మదినం రోజున చిన్న వాక్యాన్ని మేము విన్నందుకే స్తోత్రం నాయన. ఈ విన్న వాక్యాన్ని మా హృదయంలో పల్లింప చేసుకొని నీకు నమ్మకమైనటువంటి సాక్షి బిడ్డలుగా మేము జీవించాలని, అదేవిధంగానైనా మేము క్రీస్తును నైనా హృదయపూర్వకంగా ఆరాధించేటటువంటి ఆ కృపనివ్వమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మిత్రులారా, అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభములు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.